బాబు గారు ఐవీఆర్ఎస్ సర్వే చేసినటువంటి అంశాన్ని సాధారణంగా ఈనాడు జ్యోతి ప్రొజెక్ట్ చేస్తూనే బట్ ఈసారి సాక్షి ప్రొజెక్ట్ చేసింది. ఎందుకంటే నెగిటివ్ వార్తలు వద్దని ఏమైనా చెప్పారని తెలియదు. వీళ్ళు రాస్తున్నారు, వీళ్ళైతే రాస్తారు. తాజాగా చూస్తే ఏడాది పాలనలో ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చినట్టు కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. అయితే క్షేత్రస్థాయి ఈ పరిస్థితి కనిపించడం నిబంధన ప్రకారం పిహెచ్సిలో 200 రకాలకు పైగా ఉచిత మందులు అందుబాటులో ఉండాల్సి ఉండగా సగానికి పైగా మందులు ప్రభుత్వం సరఫరా చేయడం లేదు. ఫలితంగా ఎక్కువ సంఖ్యలో రోగులు మందులు బయట కొనుగోలు చేయాల్సి వస్తుంది. స్వయంగా సీఎం చంద్రబాబు సొంత ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 48% మంది రోగులకు ఉచిత మందులు అందలేదని వెల్లడైంది. ఇక వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి అనంత జిల్లాలో ఏకంగా 55% మంది రోగులు తమకు ఉచిత మందులు అందలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. పిహెచ్సిలో అందుతున్న వైద్య సేవల విషయంలో చిత్తూరు జిల్లాలో 36%, అనంతపురం జిల్లాలో 40% మంది రోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో ఉచిత మందులు అందని రోగులు 44%, వైద్య సేవల మీద అసంతృప్తి 29%, విజయనగరంలో 43, 31, ప్రకాశం 51, 30, శ్రీకాకుళం 46, 30, గోదావరి 45, 30, తూర్పుగోదావరి 46, 30, విశాఖపట్నం 48, 29, గుంటూరు 45, 34, చిత్తూరు 48, 36, నెల్లూరు 53, 38, వైఎస్ఆర్ 50, 29, కర్నూలు 47, 36, అనంతపురం 55, 40. ఈ లెక్కను చూస్తే వైద్య సేవల పట్ల అసంతృప్తి తక్కువే ఉంది. 20-30% అనేది కౌంటబుల్ అంటే కౌంటబుల్లే కానీ మరీ కంగారు పడాల్సినటువంటి ఇష్యూ కాదు. అదే సందర్భంలో ఉచిత మందులు అందట్లేదు అన్నటువంటిది ప్రధానమైనటువంటి విషయం. ప్రభుత్వం దాని మీద దృష్టి సారించాల్సి ఉంది. అట్లాగే డాక్టర్లను కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి ఉంది. సార్ మీరందరూ ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వం జీతం ఇస్తుంది అన్నటువంటిది. వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే అది కనుక్కుని సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది.